వడగండ్ల వానకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాసరావు ప్రభుత్వాన్ని కోరారు. కోనరావుపేట మండల కేంద్రంలో బీజేపీ సీనియర్ నాయకులు జింకా వెంకట కుమారుని రిసెప్షన్ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర నాయకులు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చెన్నమనేని వికాసరావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో నిన్న కురిసిన వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన నష్టానికి తక్షణమే ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రైతుకొచ్చే ప్రయోజనాలు రైతులకు చేరేలా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని, అదేవిధంగా పంట బీమా పండించిన ప్రతి రైతుకు అందించాలని, అలాగే కల్లాల్లో ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. అనంతరం కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు ఎల్లంకి ప్రసాద్ ఇటీవల అకాల మరణం చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వేములవాడ అర్బన్ మండలంలోని షబాష్పల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్త చంద్రగిరి హరికృష్ణ తండ్రి దుర్గయ్య అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆరేపల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్త గడ్డం ప్రశాంత్ తండ్రి రామస్వామి మరియు సిల్వేని అనురాజు తల్లి సుజాత పరమవదించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, కోనరావుపేట మండలం అధ్యక్షులు మిర్యాల కార్ బాలాజీ, వేములవాడ అర్బన్ మండలం అధ్యక్షులు బుర్రా శేఖర్ గౌడ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పల్లం అన్నపూర్ణ, మాజీ మండల అధ్యక్షులు గుట్టే రామచంద్రం, బీజేవైఎం అధ్యక్షులు జితేందర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు లింగపల్లి శంకర్, గుండెకర్ల లక్ష్మణ్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింకా అనిల్, ప్రధాన కార్యదర్శి చంద్రగిరి ప్రశాంత్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కొమ్మన్నబోయిన సంతోష్ యాదవ్, ఉపాధ్యక్షుడు జింకా శ్రీనివాస్, సంజీవ్ రెడ్డి, ముదం శ్రీనివాస్, రాములు, సిల్వెని ప్రశాంత్, సోలంకి అరవింద్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిన్న సాయంత్రం మరి కోనరావుపేట మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో అకాల వర్షంతో మరి పంట ఎంతో నష్టం జరిగింది. దాదాపు 150 ఎకరాలు ఈ వడగళ్ళ వాన చేయబట్టి నేలకు రాలిపోయింది. అది కాకుండా మరి ఖచ్చితంగా ప్రభుత్వం ఇది పంట బీమా లేకపోవడం వల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫసల్ బీమా యోజనతోని కూడా రాష్ట్ర ప్రభుత్వం టైఅప్ కావాలి. ఒప్పందం కుదుర్చుకుంటే ఈరోజు రైతులకు సమస్య ఉండకపోతున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో పంట బీమా లేదు. మరి ఇలా అకాల వర్షాలు కావచ్చు, అతివృష్టి, అనావృష్టి ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్, ప్రకృతి మరి విపత్తులు వచ్చినప్పుడు మరి రైతులకు భద్రత లేదు. ప్రభుత్వం ఆలోచన చేసి ఖచ్చితంగా పంట బీమా మరి కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాలి. అది కాకుండా ఈరోజు మరి గ్రామాల్లో ఎగ్లాస్పూర్ గ్రామంలో మరి నష్టపోయిన రైతులకు మరి తక్షణమే మరి పరిహారం చెల్లించాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతులు కష్టాలు 1-2 కాదు, అతివృష్టి, అనావృష్టి, ఎండనక వాననక కష్టపడి రైతులు కష్టపడితేనే ఈరోజు మనందరి పల్లెంలో అన్నం ఉంటుంది. మరి రైతులని ఆదుకోవడం మరి అందరి బాధ్యత. మరి ప్రభుత్వం ఆలోచించి రైతులని ఆదుకోవాలని, పంట మరి నష్టపోయిన వారికి సరైన పరిహారం అందించాలని నా తరఫున నేను కోరుతున్నాను. ఆరబోసిన ధాన్యం మరి అకాల వర్షం ద్వారా నానిపోయి మరి రైతులకు నష్టం చేకూర్చింది. మరి దాన్ని కూడా మరి ప్రభుత్వం తక్షణమే మరి ఇక్కడ ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నేను కోరుతున్నాను.